వారు కేటాయించిన తర్వాత 97లో 17/11/1997 సంవత్సరం లోపల గర్భగుడి నిర్మించుకొని గర్భగుడితోటే ప్రారంభించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చాం. 2008 లోపల ఏకశిలా 18వ బడి నిర్మించుకోవడం జరిగింది. ఏకశిలా 18వ బడి నిర్మించుకున్న తర్వాత మరి మొట్టమొదటి శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని మేము పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయడమైంది. అది 7/6/2009 రోజున పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయండి. ఆ తదుపరి మన ఏకశిలా 18వ బడికి తొడుగు వేయడం జరిగింది, ఇత్తడి తొడుగు. అది 2014 లోపల. అదే మాదిరిగా ఇక్కడ కొండపైన అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైంది. ఇప్పటికి 8వ సంవత్సరం. ఈ 8వ సంవత్సరంలో కూడా ప్రతిరోజు 300 నుంచి 400 మంది అయ్యప్పలు ఇక్కడ వాళ్ళు అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యంలో ఇది 16 నవంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నడుస్తూ ఉంది. ఇది 8వ సంవత్సరం. రేపటి విశేషాలు: ఉదయమున్నే 6 గంటలకు గణపతి హోమం కార్యక్రమం, ఆ తదుపరి 9 గంటలకు రక్తదాన శిబిరం. ఈ రక్తదానం లోపల యావత్ భారతదేశం లోపల ఏ అయ్యప్పలు అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ మహబూబ్నగర్ పాలమూరు అయ్యప్పలు చేపట్టడం జరిగింది. చేపట్టి ఇప్పటికి 10 సంవత్సరాల పైన ప్రతి సంవత్సరము ఒక 300 మంది పైన రక్తదానం ఇస్తున్నారు. వారు దీక్ష చేస్తూ ఏదైతే ప్రజలకు తోడ్పడాలనే ఉద్దేశంతో రక్తదానం ఇస్తున్నారు. ఆ తదుపరి తూర్పు కమాన్ నుంచి 10:30 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అక్కడ కలిసే ఊరేగింపు, అయ్యప్ప స్వామి ఊరేగింపు, అయ్యప్ప యొక్క భజనచే కోలాటాలచే ఈ కార్యక్రమం నడుస్తుంది. అది తూర్పు కమాన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ రామ మందిర్ చేరస్తా తర్వాత పాన్ చేరస్తా నుంచి గడియాల చేరస్తా అశోక్ చేరస్తా, ఓల్డ్ కలెక్టరేట్, బస్ స్టాండ్ ముందలగా అయ్యప్ప కొండకు ఇక్కడ కలిసి వస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఇక్కడ మనకు పూలాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి 7:30 నుంచి పడిపూజ కార్యక్రమం ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు పడిపూజ కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి అల్పాహారం ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అది రేపటి రోజున జరిగే కార్యక్రమం. రేపు ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళు 10,000 రాని 12,000 అంతమంది కూడా ఇక్కడ అన్నదానం చేయడం ఏర్పాటు అవుతుంది అందరి భక్తులకు. అందరికీ స్వామి శరణం, స్వామి శరణం.